కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు ఏమవుతుందో చూద్దామని ఆయన అంటున్నారు. నిజామాబాద్ తరహాలోనే కరీంనగర్లోనూ బీజేపీకి మెజారిటీ లేదు కదా అనేది పొన్నం ప్రశ్న. మెజారిటీ లేకపోయినా జెండా ఎగరవేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారని గుర్తు చేస్తూ అలా ఎలా ప్రకటిస్తారని సంజయ్ను నిలదీశారు. ఆయా రాజకీయ పార్టీలకు పొత్తులుంటాయని, వాళ్ళలాగే మిగతా పార్టీలకు వ్యూహాలుంటాయని అన్నారు మంత్రి. రాజకీయ పార్టీగా తాము కూడా మేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేయర్ అయ్యామంటూనే కరీంనగర్ విషయంలో ముఖ్యమంత్రి మంత్రుల జోక్యం లేదని ముక్తాయించారు. మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా. మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం? డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలే. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే